ఓం నమ శివాయ. లక్ష్మీ కుబేర సహిత అనంత ఐశ్వర్యేశ్వర స్వామి దేవాలయం, అనంతపురం. లక్ష్మీదేవిని మనము ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి అని పూజ చేస్తూ ఉన్నాం. అలాంటి లక్ష్మీదేవికి వరాలు ఇచ్చినటువంటి ఈశ్వరుడు, లక్ష్మీదేవి శివలింగాన్ని పూజించినది, ఈశ్వరుడి ద్వారా వరాలు పొందినది. అక్షయ తృతీయ అనగా, అక్షయ అనగా మన దగ్గర ఉన్న బంగారము, డబ్బు, ధనమును ఒక శివలింగాన్ని కానీ, శివుని ఫోటో కానీ పెట్టుకొని ఇంట్లో స్వామివారికి అష్టోత్తరం చెప్తూ మన బంగారాన్ని శివలింగానికి శుభ్రంగా అలంకరించాలి. తదుపరి శివాష్టోత్తరం ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః అని 108 నామాలను చెప్తూ 108 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ, 5 రూపాయల కాయిన్స్లు కానీ తీసుకొని 108 మంత్రాలతో 108 కాయిన్స్తో ధనార్చన చేయాలి. తదుపరి పూజ అనంతరం హారతి, తీర్థం తీసుకున్న తర్వాత శివలింగానికి అలంకరించినటువంటి బంగారాన్ని తమ కుటుంబ సభ్యులు ఎవరికి వారిది వేసుకోవాలి. అనంతరం అక్షయ అనగా మన దగ్గర ఉన్న డబ్బుని లింగానికి అష్టోత్తరం ద్వారా సమర్పించాము. తృతీయ అంటే 3 భాగములు చేయాలి. ఆ 3 భాగాలలో ఒక భాగం అనగా 36 రూపాయలు మన కుటుంబ సభ్యులు ఇంట్లో వ్యాపారంలో కలుపుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. వ్యాపారం లేని వాళ్ళు ఇంట్లో వాడుకోవచ్చును. ఇక 36 రూపాయలను అక్షయ తదియ రోజు కుటుంబ సభ్యులెల్లరూ దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారి ఉండిలో కానీ లేదా దేవాలయంలో సమర్పించి ఆ 36 కాయిన్స్ని అక్కడ దేవాలయానికి సమర్పించి స్వామివారం దర్శనం చేసుకొని శివుడి అనుగ్రహాన్ని పొందాలి. ఇంకనూ 36 రూపాయలను దేవాలయ దర్శనం తర్వాత బయటకు వచ్చి యాచకులకు దానం చేయవలెను. ఆ 36 రూపాయలు యాచకులకు ఇచ్చి అక్షయ తృతీయ నాడు స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని ఈ విధంగా 108 రూపాయలను మీరు 108 3 భాగాలుగా చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమ శివాయ.